బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా గట్టెక్కింది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇక స్థానిక పోరుకు షురు అనుకుంటున్న వేళ ఓ చర్చ మొదలైంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రేవంత్ సర్కార్ ఇచ్చే ఆర్డినెన్స్ చట్టపరంగా నిలబడుతుందా? సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50% రిజర్వేషన్ల దాటకూడదు. తెలంగాణ జారీ చేసే ఆర్డినెన్స్ కోర్టుల ముందు నిలువరించే విశేషణ ఉంది అంటూ బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లును 9వ షెడ్యూల్ చేర్చి పార్లమెంటు ఆమోదం ఉంటే తప్ప రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ఇవ్వచ్చా అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది. ఒకవేళ కాదు కూడదు అని వెళ్తే ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఇదే నేపథ్యంలో రేవంత్ ముందు ఉన్న ఇతర మార్గాలేంటి? ఇదే ఇవాటి మిడ్ డే డిబేట్. మన మిడ్ డే డిబేట్లో ఈరోజు మనతో పాల్గొంటున్న చమ్మకూర రవి గారు, బీసీ ఉద్యమ నేత, అదేవిధంగా విజయ్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. రవి గారు నమస్తే అండి. రాజు, చామకూర రాజు అండి. యా రాజు గారు, మొత్తం మీద బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా ఏదైతే స్థానిక ఎలక్షన్లకు ముందుకు పోతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం, 42% బీసీలకు ఖచ్చితంగా వెసులుబాటు కల్పిస్తామంటూ కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తున్న విషయం నిన్న చూసాం. ఏదైతే మంత్రిమండలి కూడా నిన్న ఆమోదం తెలిపింది. ఇదే విధంగా 42% బీసీలకు రిజర్వేషన్ పక్కా అని చెప్తున్న వేళ ఒక ఆర్డినెన్స్ మాత్రం వినబడుతుంది. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆగిపోతుంది, మళ్ళీ మొదటికే వస్తుంది అని అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఈ గతంలో జరిగిన ఇన్సిడెంట్లు బీహార్ రాష్ట్రం సబ్జెక్ట్లో కానీ, మహారాష్ట్ర సబ్జెక్ట్లో కానీ, లోకల్ బాడీకి సంబంధించి అక్కడ స్టేట్లు ఇవే ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళు నిలబడలేకపోయారు, కోర్టులో వెళ్ళి కొట్టేయడం జరిగింది. సేమ్ మన దగ్గర కూడా గత చరిత్ర చెప్తున్నా, గతంలో జరిగిన సంఘటనలు చెప్తున్నా కూడా వీళ్ళు అదే మొండిగా మళ్ళీ అదే లైన్లో పోతూ కోర్టులో కొట్టేసే అవకాశాలకు వీళ్ళు ఆస్కారం ఇస్తున్నారు. అంటే ఎంతసేపు ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప, మరి మార్చిలో పంపించారు కేంద్ర ప్రభుత్వానికి, అక్కడికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఒక ఒత్తిడి చేసి తీసుకురావచ్చు కదా లీగల్గా. మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి అయిపోతుండే కదా. కానీ ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టి ఇన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఒక్కసారి అంశం మీద ఎందుకు మాట్లాడలేదు? దీన్ని పక్కకు పెట్టి మిగతా అన్ని చూసి మొన్న ఇప్పుడు 2 రోజులైతే 1 మంత్ గడువు అవుతుంది కోర్టు ఇచ్చింది కాబట్టి అని మళ్ళీ ఏదో ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇచ్చేసి మా వంతు మేము ప్రయత్నం చేసినాం కానీ కోర్టులు నిలబడలేదు, కోర్టులో కొట్టేసింది కాబట్టి మేమేం చేస్తాము, మేము కొన్ని ఎక్స్ట్రా సీట్లు ఇస్తామని వాళ్ళు ఏదో వ్యూహాత్మకంగా ఇది పోయి బీసీల ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మేము మొదటి నుంచి తెలంగాణ సంఘాల నుంచి, బీసీ మేధావుల నుంచి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చండి, అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనికొస్తుంది. 9th షెడ్యూల్లో చేస్తే ఏ బాధ ఉండదు కదా. మళ్ళీ కోర్టులో వెళ్ళి డౌట్ గా ఎందుకు ఇవన్నీ ఆస్కారాలు ఇవ్వడం అనేది మా వాదన.